వచ్చాం. అప్పుడు 30 రూపాయలు సింగిల్, ఫుల్ ఏమో 50 రూపాయలు అలా చేసుకుంటూ వచ్చాము. ఇప్పుడేమో మరి రేట్లు ఇవాళ ఆ రోజుకి ఈ రోజుకి కంపేర్ చేసుకుంటే ఇవాళ 1750 రూపాయలు వేయం కట్ట. సరుకులు కాదు కూరగాయలు అన్నీ పెరిగినాయి. దాన్ని బట్టి ఇప్పుడు రేట్లు పెంచడంలో ఒక 20 రూపీస్ తప్పేం కాదు కదా. ఇప్పుడు నేను ఒక్కదాన్నే కాదు, రోడ్ సైడ్ అందరూ పెంచాం, ఒకళ్ళమే కాదు. కాకపోతే అదేంటంటే ఇప్పుడు నా ఒక్కదాన్నే పర్లేదు, ఎందుకంటే అది ఎక్కడైనా ఒకటే రేట్, నేను ఒక్కదాన్నే కాదు కదా కదా అనుకుంటే ఎన్ని అనుకుంటే వాళ్ళకే. ఇప్పుడు ఎంత ప్లేట్ ఎంత అమ్ముతున్నారు ఏంటి? ఇప్పుడు 120 అమ్మా, నాన్ వెజ్ 120. అయితే ఆల్ మిక్స్ ఇంకోటి అంత రేటా అంటున్నారు. మళ్ళీ ఆల్ మిక్స్ లో 450 రూపీస్లో మొత్తం 9 ఐటమ్స్ ఇస్తున్నారు. చికెన్ నాన్ వెజ్, చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, లివర్ ఫ్రై, బోటీ కర్రీ, మటన్ లివర్, మటన్ హెడ్, ప్రాన్స్ కర్రీ, ఫిష్ కర్రీ కానీ ఫిష్ ఫ్రై కానీ ఏదో ఒక ఐటమ్ 450 రూపీస్కి. ఇన్ని ఐటమ్స్ ఎక్కడ ఏ హోటల్లో 450 రూపీస్కి పెడతారో చెప్పమనండి. కానీ నో ప్రాబ్లం అన్నందుకు నాకేం లేదు. 450కి ఎవరు పెడతారు? ఎందుకంటే మేము సొంతంగా చేసుకున్నాం కాబట్టి మాకున్నంత వరకు ఇంకా మనుషుల్ని పెట్టుకుని చేసుకుంటే నాకు ఇవి కూడా మిగలవు. దానికి కూడా అంటున్నారు, అది కష్టపడే వాళ్ళకే తెలుస్తుంది దాన్ని, అంతేనా? ఎంత క్రౌడ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యారు? ఇదమ్మా యూట్యూబ్లో వచ్చిన కాడి నుంచి ఇంత క్రౌడ్. లేదంటే మామూలుగా ఉండేది, కానీ ఎప్పుడు కూడా నాకు 11:30కి వచ్చేదాన్ని, 3:30 కల్లా ఎప్పుడూ అయిపోయేవి. కాకపోతే నిదానంగా అంటే ఎప్పుడు ఖాళీ లేకుండా ఉండేది, ఎప్పుడు ఉంటూనే ఉండేది. కాకపోతే ఇంత క్రౌడ్ అనేది యూట్యూబ్లో ఇంకా ఎక్కువ ఇదైనాక, ఇంకా సెలబ్రిటీలు బాగా రావటం వల్ల, సెలబ్రిటీలు వచ్చినాక కూడా కొంచెం బాగా పెరిగింది. ఇవన్నీ సో అంటే ఏంటి అసలు ఈ కస్టమర్స్ అందరూ కూడా ఇప్పటికీ కూడా మీరు 2 hours మేము కూడా వెయిట్ చేసాం, ఇంకా వస్తూనే ఉన్నారు. సో ఫుడ్ ఇంకా అయిపోయింది. సో అంటే రెగ్యులర్గానే ఇట్లానే ఉంటుందా? సో ఈ రోజు ఇంకొంచెం ఎక్కువ వచ్చారా? అంటే ఇట్లా యూట్యూబ్ వాళ్ళు వచ్చినాక పర్వాలేదు, పబ్లిక్ కొంచెం అది నేను చెప్పే కన్నా ఎందుకు ఎంతమంది వస్తున్నారు అనేది పబ్లిక్ని అడిగితే బాగుంది. నేను పబ్లిక్ని అడిగాను, వాళ్ళు సోషల్ మీడియాలో రీల్స్ చూసి వచ్చానని చెప్తున్నారు. చాలా మంది మిమ్మల్ని చూడడానికి వచ్చామని చెప్తున్నారు. చాలా మంది ఆంటీని చూడడానికి వచ్చామని చెప్తున్నారు. ఏంటి అసలు ఏం మాయ చేస్తున్నారు మీరు? మీ ప్రేమ ఆప్యాయత కూడా కలిపి పెడుతున్నారు ఏంటి ఇక్కడ? అంత వాళ్ళ అభిమానం అంతే. ఎంతమంది వచ్చి ఉంటారు ఈరోజు? అంటే ఇవాళ కొంచెము తక్కువనే తీసుకొచ్చాము, ఎందుకంటే ఇవాళ రిపబ్లిక్ డే కదా, అందుకోసమని. అంటే పెడతారు కదా ఎక్కడైనా ఇది. అంటే మీ గెస్ట్ ఎంతమంది వచ్చి ఉండొచ్చు ఇవాళ? అంటే ఎన్ని తెచ్చినా కానీ వస్తున్నారు, కానీ నాకు ఇప్పుడు ప్లేట్లు వెళ్తానికి ఎక్కువ ప్లేట్లు పోవట్లే, ఎందుకంటే నాన్ వెజ్ కర్రీలు ఎక్స్ట్రా వేయించుకుంటున్నారు. దానివల్ల అంటే సింగిల్ ఒక కర్రీ 2 కర్రీలు అట్లా తీసుకున్నా పర్వాలేదు, మళ్ళీ తీసుకున్నాక మళ్ళీ డబల్ వేయించుకునేటప్పటికి ప్లేట్లు తగ్గిపోతున్నాయి, కర్రీస్ వెళ్ళిపోతున్నాయి. అంటే యాక్చువల్గా ఇప్పుడు ఎంతమంది వచ్చారో మీరు ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది కదా, ఒక 50% అయితే వెనక్కి వెళ్ళిపోయారు. నేను ఇంతకు ముందు నుంచి చూస్తూ ఉన్నా బయట నిలబడి. 50% ఇక్కడ క్రౌడ్ చూసి మనకి ఈరోజు ఫుడ్ దొరకదు, ఇంతమంది ఉన్నారు కదా, మనం లోపలికి రావడానికి ఇబ్బంది. అసలు ఇంకా లేడీస్ ఫ్యామిలీస్తో కూడా వచ్చిన వాళ్ళకి కొంచెం ఇబ్బంది, ఎందుకంటే ఇక్కడ చాలా క్రౌడ్ ఉండిపోయారు. సో వాళ్ళు తీసుకోవడానికి ఇబ్బంది అని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోయారు, ఎందుకంటే ఒక ఆర్గనైజేషన్ ఇంకా బాగుండేది ఇక్కడ అని చెప్పేసి. సో మీరు ఎంతమందిని ఈరోజు క్రౌడ్ ఎంతమందికి మీరు ఫుడ్ సప్లై చేసి ఉంటారు? ఎంతమంది వెనక్కి వెళ్ళిపోయారు? ఇవాళ అయితే రోజు అయితే 500 అమ్ముతున్నాను. ఇవాళ అయితే అన్ని ప్లేట్లు పోలే. ఇవాళ అయితే అంటే ఎక్కువ, ఇవాళ ఒక సుమారు ఒక 350-400 దాకా వెళ్ళొచ్చు ఇవాళ. అంటే ఇప్పుడు ఇంత బిజినెస్ పెరిగింది, సో ట్రాఫిక్ కూడా ఫుల్ ట్రాఫిక్ అవుతుంది. ఇక్కడ వచ్చిన కస్టమర్స్ కూడా ఈ క్రౌడ్ని చూసి భయపడి వెనక్కి వెళ్తున్నారు కదా. సో మరి మీరు ఈ ఫుడ్ని ఎట్లా సప్లై చేయాలి? ఇప్పుడు వచ్చే కస్టమర్ ప్రతి వాళ్ళకి కూడా మనం ఫుడ్ అందించాలి, ఇబ్బంది లేకుండా అందరూ తిని వెళ్ళేలాగా ఈ ప్లేస్ అనేది సరిపోవట్లేదు కదా. సో దానికి సంబంధించి మీరు ఏమన్నా ఆలోచిస్తున్నారా? ఆలోచించాలి అంటే కొంచెం సాయం చేస్తే బాగుండు అనిపిస్తుంది ఇది, ఎందుకంటే ఇది రేకులు కొద్దిగా కొంచెం అవతలకి కొంచెం ఎంత అంటే ఇంత ఊరిని 2 అడుగులు జరిపినా చాలు. గవర్నమెంట్ కొంచెం హెల్ప్ చేస్తే కొద్దిగా వచ్చిన వాళ్ళందరికీ ఇంకా
బాగా సర్వ్ చేసి, కానీ పాపం షర్ట్ల మీద పడిపోతుంది చాలా మందికి. ఇది సో ఎంతమంది వచ్చినా కానీ మీరు బిజినెస్ ఇక్కడే రన్ చేస్తారు? అవునాను, ఏదైనా హోటల్ పెట్టడం, రెస్టారెంట్ లాంటిది ప్లాన్? అంత స్తోమత లేదు నన్ను. స్తోమత లేదా? అంటే సోషల్ మీడియాలో మీ రేంజ్ చాలా వేరు. డైలీ 1 lakh సంపాదిస్తున్నారు, 1 crore ఫ్లాట్ కొన్నారు రీసెంట్గా. ఇటువంటి మీమ్స్ ట్రోల్స్ మీ మీద వస్తున్నాయి అన్నీ. మీరు రండి, మా ఇంటికి కూడా చూపిస్తాను. మాది ఎంఏ నగరు, ఏది మియాపూరు, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వెనకాల ఎంఏ నగరు. అది కూడా నోటరీ ఫ్లాట్ నాన్న, నోటరీ ఫ్లాటు. అది కూడా 30 లక్షలు పెట్టి కొన్నాము. అది మళ్ళీ 20 లక్షలు అప్పే ఉంది. 10 lakhs. ఇన్ని సంవత్సరాల కష్టం ఇప్పుడే కదా నాన్న పబ్లిక్ పెరిగింది. యూట్యూబ్లో వచ్చినాక కొంచెం పబ్లిక్కి తెలిసి ఇప్పుడు ఇలా రావటం. అంటే ఫస్ట్ నుంచి టేస్ట్ బాగుంటుందని ఫస్ట్ నుంచి నా దగ్గర కొంచెం నలుగురు ఎక్కువనే ఉంటారు. కాకపోతే ఇంకా పబ్లిక్ పెరగడానికి కారణం ఏంటంటే మీ యూట్యూబ్ల వల్ల కొంచెం. డైలీ రెగ్యులర్గా మీరు చికెన్ కానీ మటన్ కానీ ప్రాన్స్ కానీ డైలీ రెగ్యులర్గా చికెన్ మటన్ ప్రాన్స్ సో ఇవన్నీ కూడా ఎన్ని కేజీలు చేసుకుని వస్తారు? ఏది చికెన్ అయితే 100 kgs పెడతాను. చికెన్ మాత్రం. మటన్ 10 కిలోలు. ఫ్రాన్స్ అన్ని 3 కిలో. ఎన్ని కర్రీస్ తెచ్చినా కర్రీస్ వెళ్ళిపోతున్నాయి ముందల. ఓన్లీ కర్రీస్ అమ్ముకున్నట్టుంది ఇప్పుడు, రైస్లు వెళ్ళట్లే. ఇంకా కర్రీస్ అంటే చికెన్ కర్రీ ఓన్లీ కర్రీ అయితే రైస్తో పాటు అయితే ఎక్స్ట్రా 70 రూపాయలు, కర్రీ అయితే 100 రూపీస్. మామూలుగా ఎక్స్ట్రా కర్రీలు చాలామంది అంటే చాలామంది ఎంచుకుంటున్నారు అట్లా. మ్యాక్సిమం ఎంత బిజినెస్ అవ్వచ్చు డైలీ రెగ్యులర్? రోజు అమ్మా మా రోజు 60,000 వస్తాయి. అంటే మొత్తం అన్నీ కలిపి 60,000 అంటే దాంట్లో ఖర్చులు 50,000 ఖర్చులు పోతాయి. 50,000 ఖర్చులు పోతాయి. 10,000 ఉంటాయి. 10,000లో మళ్ళీ పని వాళ్ళకి ఇది ఇవ్వాలి కదా, అన్నీ పోగా నాకు 1,50,000 దాకా మిగులుతాయి నెలకు. సో రీసెంట్గా సందీప్ కిషన్ వచ్చారు కదా, ఏం చెప్పారు? బాబు కూడా అక్క కంగారు టెన్షన్ పడొద్దు, ఎదిగే వాళ్ళు ఉన్నప్పుడు ఎవరైనా ఇలాగే ఇది చేస్తారు, మీరు టెన్షన్ పడొద్దు, ఇవన్నీ పట్టించుకోవద్దు, మీ ఫుడ్ బాగుంది కాబట్టి మీకు పబ్లిక్ వస్తున్నారు, మీ పబ్లిక్ సపోర్ట్ ఉన్నంత వరకు ఎవరెన్ని ట్రోల్స్ చేసినా ఏమీ అవ్వదు, మీరేం దాని గురించి బాధపడకండి అని చెప్పారు. ఇంకా ఎవరైనా వచ్చారు సెలబ్రిటీస్ అంతకుముందు? సెలబ్రిటీసా వచ్చారు. అలీ గారు వాళ్ళు డ్రైవర్ని పంపించి కర్రీస్ పట్టుకెళ్ళారు. నిన్నేమో పాపం జూనియర్ ఎన్టీఆర్ గారు భార్యను నాని ఉన్నారు కదా, హీరో నాని, మరి వచ్చి క్రౌడ్ చూసి పాపం భయం వేసిందంటే లోపలికి రావడానికి ఇది లేక ఇంకా దొరకలేదని చెప్పి వెళ్ళిపోయారు నిన్న వాళ్ళు. ఇద్దరు తీసుకోవాలి. సో మీ ఫ్యాన్స్ కూడా ఎక్కువైపోయారు ఇప్పుడు. ఫ్యాన్స్ అందరూ కూడా మిమ్మల్ని చూడడానికి ఎక్కడెక్కడో స్టేట్ దాటి కూడా వస్తున్నారు. అది సంతోషంగానే ఉంది. ఇంతమంది అభిమానం అంటే అది ఎంత అదృష్టం చేసుకున్నానో నేను. మిమ్మల్ని బిగ్ బాస్కి పంపించాలి ఇట్లా కూడా అంటున్నారు, ఏమంటారు? బిగ్ బాస్ అంటే బిగ్ బాస్ హౌస్ ఉంది కదా, అంటే ఆ షో బిగ్ బాస్ కంటెస్టెంట్ గా పంపించాలంటున్నారు. అంటే వంటలు చేస్తారా దాంట్లో? వంటల ప్రోగ్రామా? కంటెస్టెంట్ లాగా అన్నమాట. అంటే వంటలు చేయాలా? వంటలు ఏం చేయవసరం లేదు, జస్ట్ మీరు ఒక పార్టిసిపేట్ చేస్తే సరిపోతుంది. అవునా? సెలబ్రిటీస్ వెళ్తుంటారు యాక్చువల్గా. ఏమోనా తెలీదు. సో ప్రాపర్ ఎక్కడ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ ఆంధ్ర, మా గుడివాడ పెద్దరికపాడు మాది. సో ఇక్కడ పిల్లలు ఫ్యామిలీ? తామరకొల్లు ఫస్ట్, తర్వాత కొన్నిపాడు పల్లెటూరు. ఫ్యామిలీ పిల్లలు ఇక్కడే ఉంటారు మా అందరం. ఇద్దరు, ఒక పాప ఒక బాబు. బాబేమో డిగ్రీ ఫస్ట్ ఇయర్, పాపేమో ఇంటర్ సెకండ్ ఇయర్ పాప. సో చాలామంది కూడా మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా స్వయం కృషితో ఒక మహిళ హ్యాండిల్ చేసుకుంటూ ఎంత హ్యాండిల్ చేస్తున్నారు, ఎంతమంది కస్టమర్స్ని హ్యాండిల్ చేస్తున్నారు అని చాలా ఇన్స్పిరేషన్గా తీసుకుని చాలా బాగా మాట్లాడుతున్నారు మీ గురించి. అండ్ ఇంకా ఒక్కరే అంటే ఎక్కువ ఇక్కడ స్టాఫ్ని కూడా ఎవరిని పెట్టుకోకుండా వంట అంతా కూడా మీరే చేసుకుంటారా? ఎట్లా హ్యాండిల్ చేస్తారు అంతా అంటే దానికి ఎవరికైనా ఒకటే చెప్తాను నేను, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పార్ట్నర్షిప్ మంచిగా ఉన్నంత వరకు కూడా ఏ ఫ్యామిలీ అయినా సరే ముందుకే వెళ్తుంది కానీ వెనక్కి వెళ్దాం. కానీ ఒకళ్ళని గౌరవించుకునే దాన్ని బట్టి, అంటే నేను ఎక్కువ నువ్వు ఎక్కువ అని అనుకోకుండా ఉంటే, ఇప్పుడు చాలామంది అలా ఫైటింగ్ చేసుకునేవి కూడా నేను చాలామంది చూశాను. నేను చెప్తాను కూడా, వాళ్ళకి సజెషన్ ఇస్తాను, తప్పు అలా ఎప్పుడు అనుకోకూడదు, మనం ఎక్కువ చేస్తున్నాం కానీ మనం గొప్ప ఎప్పుడు అనుకోకూడదని చెప్తాను. అలా ఇద్దరు కలిపి చేసుకుంటే కనుక ఏదైనా, ఇప్పుడు అలా నాకు అంకుల్ సపోర్ట్ ఉండబట్టే ఇప్పుడు ఏదైనా సరే అంకుల్ సపోర్ట్ వల్ల ఇవాళ నేను ఇలా నిలబడ్డాను అంటే, ఇవాళ ఇలా ఇక్కడ రన్ చేస్తున్నానంటే కూడా దానికి కారణం అంకులే. కానీ స్టార్టింగ్లో ఒకలా ఉన్నారు, బాగా సక్సెస్ అయిన తర్వాత చేంజ్ వచ్చింది మీలో అని కొంతమంది అంటున్నారు.
లేదు నాన్న, అది ఇది అంటారు కదా, అప్పుడు స్టార్టింగ్ నుంచి ఉన్నాయి నాకు ఈ ప్రాబ్లమ్స్. ఇవాళనే కాదు, స్టార్టింగ్ నుంచి కూడా ఉన్నాయి. అంటే ఇట్లా నలుగురు వచ్చేటప్పుడు కొంచెము ఏంటి, ఇప్పుడు మీరు అన్నారు కదా ఏం మాయ చేస్తున్నారని, అలాగే ఏం మాయ చేస్తున్నావు, ఏం మంత్రం చేస్తున్నావు అని అన్నవాళ్ళు ఉన్నారు. కొంచెం నా మీద ఫైటింగ్ వచ్చినప్పుడు ఉన్నాయి కొన్ని, చాలా అంటే చాలా. అంటే అది పబ్లిక్ ఒకసారి అంటే ఫుడ్ బాగుంది, ఇంట్లో తిన్నట్టుంది, మంచిగా పెడుతున్నారు, అమ్మలాగా పెడుతున్నారు అని చెప్పి అందరూ కూడా కొంచెం ఎక్కువ దాని గురించి ఎక్కువ లైక్ చేశారనమాట. ఏంటి అసలు మీరు రెసిపీ ఏంటి, ఏం యూజ్ చేస్తారు ప్రతి వంటలో? అన్నీ ఇంట్లో ప్రిపేర్ చేసినవినమ్మా, అన్నీ ఇంట్లో. అంత టేస్ట్గా ఉండడానికి స్పెషల్గా ఏమైనా యాడ్ చేస్తున్నారు మీరు, ప్రేమ ఆప్యాయతలు కాకుండా? అది వండేది బాగా చేయాలి, ఎందుకంటే ఆ ఎనర్జీకి కారణం ఏంటంటే నా కస్టమర్సే. ఎందుకంటే ఆంటీ చాలా బాగుంది అని అలా అనేటప్పటికి నాకు ఇంకా బాగా సంతోషంగా ఉండి ఇంకా బాగా చేయాలి, నా కస్టమర్స్ ఇంకా బాగా పెట్టాలి అనే సంతోషంతో చేస్తాను నేను, బాగా చేయాలని. దానివల్ల ఏమో వాళ్ళ సంతోషము, వాళ్ళు ఎంకరేజ్మెంట్ వల్ల ఇలా చేస్తున్నానేమో, అంతా వాళ్ళదే క్రెడిట్ అంటే, అంతే నాదైతే కాదు. వచ్చిన వాళ్ళందరూ చాలా మంది ప్లేట్ 1000 రూపాయలు అంటున్నారు, 2 లివర్లు అంటున్నారు. ఫైనల్ దానికి ఏం చెప్తారు? ఆ 2 లివర్లు ఎక్కడికి వెళ్ళిపోయిందో అసలు, ఆ 2 లివర్ల వల్లే బాబు ఇంత పబ్లిక్ ఇంత అలా వైరల్ అవుతుందా అసలు, నిజంగా. అంటే ఉన్నాయి కానీ ఇంతలా అంటే ఎప్పుడూ లేదు ఇట్లా. అంటే యూట్యూబ్ వాళ్ళు వచ్చినప్పుడు కూడా నేను చాలా మందికి చెప్తాను, ఎందుకంటే రోడ్ సైడ్ తీయొద్దు నాన్న అని చెప్తాను. ఎందుకంటే ఇది మనం ఉండేది ఫుట్పాత్ మీద నాన్న, రోడ్ సైడ్, మన వల్ల ఇంకొకరికి ఇబ్బంది కాకూడదు కదా. దానివల్ల కూడా చాలామంది తీయొద్దని చెప్పినా కానీ ఆంటీ ఫుడ్ బాగుంది కదా, ఇప్పుడు ఇదే మాకు చెప్పకుండా, కానీ దానికి కూడా అంటున్నారు మేమేదో డబ్బులు ఇచ్చి దించుకున్నాను, మీకు డబ్బులు ఇచ్చి దించానా నేను? అలా ఇప్పుడు అనుకునేవి ఎన్నైనా అనుకుంటారు కదా. అది ఇక బయటకు వచ్చినాక, రోడ్డు మీదకి వచ్చినాక ఒక వ్యక్తి పైకి ఎదుగుతున్నారంటే ఇది నాకే కాదు, ముఖ్యమంత్రి అంత ఆయనకే చేస్తున్నారు. పాపం లేడీస్కి బస్సులు వేస్తారు, మంచిగా వేస్తుంటే కూడా ఆయన మీదే కామెంట్ చేస్తున్నారు. ఆఫ్టర్ ఆల్ నేనంత ఏంటి అసలు ఆ 2 లివర్ల వీడియో ఏంటి అసలు? వీళ్ళు 6 నెంబర్స్ వచ్చారు. 6 నెంబర్స్ వస్తే వాళ్ళు డబుల్ కర్రీ ఏమో 2 తీసుకున్నారు, 1 కర్రీ ఏమో 4 తీసుకున్నారు, తర్వాత 6 ఎగ్స్ తీసుకున్నారు. 6 నెంబర్స్ 900 అయింది. మళ్ళీ లివర్ ఏం చేశారంటే బాగుందని చెప్పి పార్సల్ కట్టమన్నారు. ఎంత అంటే 100 అన్నాను పార్సల్. మళ్ళీ 2 ఇట్లోకి వేసేయమన్నారు. మళ్ళీ అయితే వాళ్ళు వచ్చారు కదా, నేనేస్తా అన్నారు పైసలు అని చెప్పి, ఇక దాంతో ఇక వాళ్ళకి ఆయనకి చెప్పాను 900 అన్నాను ఫస్ట్, ఇంకొక ఆయన నేనేస్తా అన్నారు. ఆయనకి చెప్పాను అనమాట, సార్ మీరు 2 లివర్లు ఎక్స్ట్రా కదా 1000 అయిందని చెప్పి ఆయనకి చెప్పాను నేను. అంటే అక్కడ ఉన్నారు ఫస్ట్ చెప్పడానికేమో క్రౌడ్లో నాకు కుదరలేదు అని కొంచెం గట్టిగా చెప్పాను అనమాట, వినపడాలి కదా అని. దానికి ఇలా చేశారనమాట. ఆ వీడియో మీకే ప్లస్ అయింది ఎంతమంది కస్టమర్స్ రావడానికి. అవును, ఆ బాబోయ్ ఎక్కడ చూసినా అయ్యో 2 లివర్లు ఆంటీ అంటున్నారు బయటకు వెళ్తే. అవును అందరూ అలానే అంటున్నారు. మార్కెట్కి వెళ్తే మొన్న 2 లివర్లు ఆంటీ అంటున్నారు. బాబోయ్ నాకు అసలు భలే నవ్వొచ్చింది. సో మార్నింగ్ ఏ టైంకి మీరు మార్నింగ్ ఏ టైంకి లేచి ఎన్ని గంటలు ప్రిపేర్ చేస్తారు? 5 నాన్న, 5కి స్టార్ట్ చేస్తాము. అంటే వెజ్ 8:30 కల్లా వెజ్ అయిపోతుంది. నాన్ వెజ్ అయ్యేటప్పటికి, నాన్ వెజ్ ఏమో 8:30కి వస్తుంది. నాన్ వెజ్ అన్నీ అయ్యేటప్పటికి 11:30 అవుతుంది. 11:30కి బయలుదేరితే ఇక్కడికి 12, 1 అవర్ పడుతుంది అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే. 12:30కి స్టార్ట్ అవుతుంది. ఎన్ని గంటలు ఉంటుంది? 12:30 అంటే నాన్ వెజ్ మాత్రం ఎంత తెచ్చినా 2 అవర్స్లోనే అయిపోతుంది. నాన్ వెజ్ మాత్రం, వెజ్ మాత్రం అలానే ఉండిపోతుంది. వెజ్ ఇప్పుడు అయితే వెళ్ళంగానే మళ్ళీ కొంచెం ముద్దన్నం తినేసేసి ఒక 1 అవర్ మాత్రం పడుకుంటాం. అంటే నిద్రపోము, మామూలుగా ఊరినే నడుమాల్చుకుంటాం. ఎందుకంటే మళ్ళీ నీరసం వస్తుంది. కొంచెం సేపు నడుమాల్చుకున్నాం, మళ్ళీ లేచి మళ్ళీ రేపటికి మళ్ళీ కూరగాయలు కటింగు, మసాలాలు అన్నీ మళ్ళీ పొద్దున్నే అంటే అన్నీ అవ్వు, అన్ని కూరగాయలు అంటే అన్నీ కటింగ్ చేయం, కొన్ని ఉల్లిపాయలు పొట్టు తీసుకోవడం అట్లా అన్నీ అలాంటివన్నీ ఇంటికి వెళ్ళినాక చేసుకుంటాం సాయంత్రం. సో మరి ఇప్పుడు పెంచే అవకాశాలు ఉన్నాయి మీరు డైలీ ప్రిపరేషన్ అనేది? ఎంతమంది కస్టమర్స్? లేదు నాన్న, ఎందుకంటే పాపం అదే బాధ అనిపిస్తుంది. చాలా మంది అలా తిరిగి వెళ్ళిపోతుంటే